శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 22 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న బాబు సాహెబ్ బూటీ గారి గురించి చెప్పుకున్నాము. ఈవేళ అమీర్ సర్కార్ గారి గురించి చెప్పుకుందామండి. కోపర్గాము తాలూకాలోని కోరాలే గ్రామ నివాసి అమీర్ సర్కార్. అతడు కసాయి కులానికి చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారం పనిచేసేవాడండి, వ్యాపారి. అక్కడ అతనికి మంచి పలుకుబడి కూడా ఉంది అతనికి, సర్కార్ గారికి. అతడు కీళ్లవాతాలతో చాలా బాధపడుతూ ఉండేవాడు అంటే కీళ్ళ నొప్పులతో. భగవంతుని జ్ఞప్తి తెచ్చుకుంటూ వ్యాపారమును విడిచిపెట్టి షిరిడి చేరి బాధలను తప్పించుకోవడానికి షిరిడి వెళ్ళాలనుకున్నాడు. అతని కీళ్ళ నొప్పులకి అంతా అన్నీ బాగున్నాయి, నాకు ఈ కీళ్ళ నొప్పులు వచ్చినాయి, సరే షిరిడి వెళ్ళాలనుకుని నిశ్చయించుకుని బాబా దగ్గరికి వెళ్ళాడండి. చావడిలో కూర్చోమని బాబాగారు అతన్ని ఆజ్ఞాపించారు. ఇతను చూశాడు బాబాగారు. సరేలే నువ్వు చావడిలో కూర్చో అన్నారు అతన్ని. అటువంటి రోగికి ఆ స్థలం సరైనది కాదు. అది ఎప్పుడు కొంచెం తేమగా ఉండేదంటండి చావడి. అప్పుడు అతను అనుకున్నాడు, అటువంటి రోగికి ఆ స్థలం సరైనది కాదు, అది ఎల్లప్పుడూ తేమగానే ఉండేది. గ్రామంలో నీకు ఏదైనా స్థలం ఉంటే బాగుండు అనుకున్నాడు. కానీ బాబా పలుకులే తగిన ఔషధములు. సరే బాబాగారు ఎందుకు చెప్పారో సరే నేను అక్కడే కూర్చోవాలి అనుకున్నాడండి. అక్కడ కూర్చున్నారు. నిర్ణయ సూత్రములు. మసీదుకు వచ్చేటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. మసీదులోకి రానివ్వలేదండి బాబాగారు. చావడిలోనే కూర్చోమన్నారు అతన్ని. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించాను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను. సరే ఏదైనా మన మంచి కొరకే అనుకుంటాం కదండి. బాబాగారు ఆ విధంగా మసీదులోకి రానివ్వకుండా చావడిలోనే కూర్చోమనడానికి ఇది కూడా నాకు లాభదాయకమే అనుకున్నాడండి. ఏ విధంగా లాభదాయకమో చూద్దాం. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవచ్చుండేది. వారు అటు ఇటు మసీదుకి చావడికి తిరుగుతూ ఉండేవారంటండి. అదేను గాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. మనకి ఇప్పటికి కూడా బాబా గారికి మసీదు నుండి చావడి నుంచి అలాగా ఉత్సవంలాగా చేస్తారు నైట్ టైం. అదేవిధంగా ఈ రకంగా చావడిలో కూర్చోవడం వల్ల బాబాగారిని నిరంతరం నేను దర్శించుకోవడమే కాకుండా రోజు మార్చి రోజు బాబాగారు చక్కగా ఉత్సవంతో వచ్చేటప్పుడు కూడా నేను చూడగలుగుతున్నాను అని అనుకున్నాడంటే. అతడు అందుచేత అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. ఆయన సాంగత్యాన్ని రాను బాను చూస్తూ చక్కగా ఆనందిస్తూ ఉన్నాడండి. అంచేత పొందుచుండు. పూర్తిగా 9 మాసాలు అమీర్ సర్కార్ అక్కడే ఉండిపోయాడండి. 9 నెలలు ఉన్నాడంటండి అక్కడే. ఈ రోగంతో వెళ్ళి బాబాగారిని దర్శించుకుంటూ ఆయన్ని నామస్మరణ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడంటండి. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలం విసుగు కలిగిందంటండి. ఎందుకో కూర్చుని అక్కడే ఉండి ఎందుకో ఒకరోజు ఆయనకి విసుగు అనిపించింది. వెంటనే ఒక రాత్రికి కోపర్గాంకు వెళ్ళిపోయాడంటండి. చెప్పా పెట్టుకుండా కోపర్గాంకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ధర్మశాలలో దిగుతాడు. అక్కడ ఒక ధర్మశాల ఉందంటండి కోపర్గాంలో. ఆ ధర్మశాలలో దిగుతాడు. ఇక్కడ ఎవరికి చెప్పలేదండి బాబాగారికి కానీ ఇతర భక్తులకు కానీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆయన విసుగు 9 మాసాలు ఉన్నాడు కాబట్టి. అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన దిగిన ధర్మశాలలో ఒక ఫకీరు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంటండి. ఫకీరు నీళ్లు కావాలని ఇతను చూడగానే నాకు కొంచెం దాహం వేస్తుంది, నాకు నీళ్లు కావాలి, ఇస్తావా అన్నాడు. ఈయన తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే చనిపోయాడు అంటాడు. చూడండి గమ్మత్తు. ఆయన చనిపోయాడు. ఇదేంట్రా బాబు, నన్ను నీళ్ళు అడిగాను, రాక వచ్చిన తర్వాత ఏం చనిపోయాడు, నా మీద కేసు వస్తుందేమో, ఎన్ని రకాలుగానో ఆలోచించుకున్నాడు ఆయన. ఈ అమీర్ చిక్కుల్లో పడాను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారం తెచ్చిన వాడొకటిచే తనకు ఆ ఫకీరు విషయం ఏమైనా తెలియనేమో అని పట్టుకుంటారేమో ఇన్ని ఆలోచనలు చేస్తున్నాడండి. రేపు ఒకవేళ పోలీస్ ఫిర్యాదు చేద్దామంటే నువ్వు ఫస్ట్ వచ్చి అతని దగ్గర ఉన్నావు కాబట్టి నన్ను ఎంక్వైరీ చేసి ఇబ్బంది పెడతారేమో, ఇతర ఆలోచనలతో అతను చాలా ఎన్నో విషయాలు ఆలోచించుకుని ఆ చావునకు కూడా అతనే కారణమవుతానేమో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఏం చేశాడు, బాబా ఎందుకు వచ్చిన గోలని చెప్పి గబగబా మళ్ళీ షిరిడి వెళ్ళిపోయాడండి. బాబా ఆజ్ఞ లేకుండా ఆయనకి చెప్పకుండా అక్కడ ఎవరికి చెప్పకుండా వచ్చేసాను కదా, నాకు ఇది జరగాల్సిందే అని భయంతో మళ్ళీ వెంటనే షిరిడి వచ్చేసాడండి. షిరిడి వచ్చేసిన తర్వాత
ఆ రాత్రియే అతడికి నుండి షిరిడి వచ్చేసాడు. మార్గ మధ్యన బాబా యొక్క నామాన్ని ఆయన్ని తలుచుకుంటూ ఆ నామం చేసుకుంటూ ఉదయానికల్లా మళ్ళీ షిరిడి చేరిపోయాడండి. బాబా ఆజ్ఞానుసారము చావడిలోని ఉండి రోగ విముక్తుడయ్యాడు. మళ్ళీ వచ్చేసాడండి, చావడిలోనే కూర్చున్నాడు. సరే, అతని రోగం కొంచెం కుదుట పడింది. చూడండి, అందుకనే స్థిరత్వం అనేది ఉండాలి మనిషికి. భగవన్నామస్మరణ చేస్తూ చేస్తూ కూడా అచంచలంగా ఉంటే చంచల మనస్సుతో ఉండకూడదు, స్థిరత్వ మనస్సుతో ఉండాలి. అప్పుడే ఏదైనా మనకి ఫలితానికి వస్తుంది. అదేవిధంగా ఈయన రోగం కుదిరింది, ఆ భయాలు బాధలు పోయినాయి. బాబా ఆజ్ఞానుసారం చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాడు. ఒకనాటి మధ్యాహ్న రాత్రి బాబా గట్టిగా అరిశారంటండి. రాత్రి ఈయన చావడిలోనే ఉన్నాడు. బాబా గారు ఎందుకో గట్టిగా ఓ అబ్దుల్లా అని అరిచాడంటండి. అరిచి నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నట్టున్నది చూడు అన్నారంటండి. లాంతర్ తీసుకుని అబ్దుల్లా వచ్చి బాబా పరుపు వైపు చూశాడంటండి. బాబా గారు చిన్న పరుపు వేసుకుని కూర్చుంటారు కదా, అటువైపు చూసి ఏదో కదులుతున్నట్టుగా అనిపించిందంటండి. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పాను. నేలపైన సటకా కొట్టుచుండెను. అమీర్ సర్కారు బాబా లీలను చూసి అచ్చట పాము వచ్చినేమో అనుకున్నాడు. ఈయన లీలలు చూస్తూ ఈయన అలాగా ఏదో ప్రాణి అంటే ఇంక పామే అయి ఉంటుంది అని ఈ సర్కార్ గారు కూడా అనుకున్నారండి. బాబా లీలను చూసి అచ్చటకు పాము వచ్చినేమో అని అనుకున్నాను. బాబా అనుమానించి ఉండునని అనుకున్నాను. ఏమన్నా పాము అది వచ్చిందేమో అని బాబా అనుమానమేమో అనుకున్నాడండి సర్కార్ గారు కూడా. అటువైపు ప్రాణం వచ్చింది. అమీరు గ్రహించుచుండాను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదలుచున్నట్టు గమనించాడు. అమీర్ సర్కార్ గారు కూడా నిజమే ఏదో బాబా గారు అనుమానించినట్టే ఇక్కడ ఏదో పాము లాంటిది ఏదో కదులుతున్నట్టే ఆయనకి అనిపించిందంటండి. అమీర్ తన దిండును సమీపించి నేదో కదులుతుందని గమనించి అబ్దుల్లాను లాంతర్ తీసుకుని రమ్మన్నాను. ఓ అబ్దుల్లా, నిజంగానే ఇక్కడ ఏదో కదులుతుంది, నువ్వు లాంతర్ తీసుకుని రా అని చెప్పారండి. అంతలోనే అతడు ఒక పాము కనబడింది. నిజంగానే పాము కనబడింది. అప్పుడు ఏముందండి, లైట్లే కదా, లాంతర్లే కదా, దీపాలు. అప్పుడు ఆ దీపాల వెలుతురుతోనే మన జీవనాలు. మరి అంతా చీకటే, 5:30, 6 అయ్యేసరికి అంతా చీకటే. ఇంకా దీపాలు పెట్టుకుని ఆ దీపం వెలుతుల్లోనే ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేమం చేస్తూ నిద్రపోయేవారు. మరి ఏయో క్రిమికీటకాలు వస్తూనే ఉంటాయి కదండి. అలాగే ఈ బాబా గారు ఉండే చోటకు కూడా ఈ పాము రావడం జరిగింది. అది గ్రహించారు. అమీర్ తన దిండుకు సమీపంలో ఏదో కదులుతుందని గమనించి అబ్దుల్లాకు లాంతర్ తీసుకురమ్మని చెప్పాను. అంతలో నచ్చడం ఒక పాము కనపడాను. అది తల క్రిందికి పైకి ఆడించుచుండాను. తల పైకెత్తి బుసలు కొడుతుందండి అది ఆ పాము. అప్పుడు ఏం చేశారు, వెంటనే దానిని ఏం చేశారంట, చంపేశారంట. మరి విషపురుగు కదా, మరి ఇంక ఫెసిలిటీ ఏం లేదు, చంపకపోతే మళ్ళీ వస్తే, అందుకని దాన్ని చంపేశారు. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. ఏముందండి, లేదా అమీర్ సర్కార్ వచ్చేసాడు కదా, అక్కడే చావడిలోనే పడుకుంటున్నాడు. ఎవరు లేని టైంలో నైట్ టైము మరి అతను వైపు వెళ్ళి ప్రాణిని కరిస్తే అది బాబా గారు సకాలంలో దాన్ని గమనించి, సకల దేవతా స్వరూపుడు, మన మనసులో ఏముందో కూడా ఆయన తెలుసు. అలాంటి సద్గురు సాయినాథ్ వారు తెలియనిది ఏముందండి, సర్వజ్ఞుడు. ఆయన ఒక రకంగా ఆ సర్కార్ గారిని కాపాడారండి బాబా గారు. అలాగా మరి మనము 22వ అధ్యాయంలో ఈ యొక్క అమీర్ సర్కార్ గారి గురించి చెప్పుకున్నాం కదా. రేపు తేలు పాము గురించి కూడా చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.